వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్లో ఈరోజు పెరుగు చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: పెరుగు 1.5 కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ 1 మీడియం సైజ్ది, పచ్చిమిర్చి 2 సన్నగా తరిగి పెట్టుకోవాలి, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు రెమ్మలు 2. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా పెరుగులో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగు చట్నీకి కావాల్సిన పోపును రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటమన్నాక ఎండుమిర్చి వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, అలాగే ధనియాలు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ని ఒక 1 మినిట్ పాటు ఇలాగ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పెరుగులో కలుపుకున్నాము. ఇప్పుడు ఈ పోపుని పెరుగులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.